నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. గత 2 రోజులుగా నక్షత్ర మిస్ వైజాగ్ ఈమె న్యూస్ కోసం చాలా ఎక్కువ మంది వెయిట్ చేస్తున్నారు. అసలు ఆమె కేసులో ఏం జరిగింది, అలానే చూసుకుంటే భర్త తరపు తప్పు ఉందా లేదా భార్య తప్పు ఉందా, లేదంటే వీళ్ళిద్దరు కలిసి రప్చర్ ని చేసుకుంటున్నారా, లేదంటే వీళ్ళిద్దరి మధ్యలోకి ఇంకో అమ్మాయి ఎలా వచ్చింది అని చెప్పేసి చాలా $1 మిలియన్ క్వశ్చన్స్ కింద మారింది. వైజాగ్ మొత్తం ఎదురు చూస్తుందే కాదు, మొత్తం మీడియా మొత్తం ప్రతి ఒక్క కోణాన్ని బయట వెలుగు తీసే ప్రయత్నం అయితే చేస్తుంది. సో ఇదే కోణంలో హిట్ టీవీ లాస్ట్ టైం కూడా ఒక సీరియల్ యాక్ట్రెస్ విషయంలో సేమ్ ఇష్యూస్ బయట తీసుకురావడం జరిగింది. సో ఇదే క్రమంలో నక్షత్ర విషయంలో కూడా అసలు ఏం జరిగి ఉండొచ్చు అని చెప్పేసి మనతో పాటు లాయర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నక్షత్ర గారి కేసులో చూసుకుంటే అంటే ఈమె పెళ్ళై ఆల్రెడీ 2017లోనూ పెళ్ళయిందని చెప్పారు. సో పెళ్ళై 6 సంవత్సరాల వ్యవధిలోని ఇప్పుడు అంటే గత 4 సంవత్సరాలు కూడా ఇదే ఇష్యూ నడుస్తుందని చెప్పన్నారు. సో భార్య భర్తల మధ్య ఎలాంటి ఉంటే ఇలాంటి గొడవలకు సమస్యలు దారి తీస్తాయంటారు? ఏదైనా సరే ఒక్కసారి పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండాలండి. భర్త పైన భార్యకి నమ్మకం ఉండాలి, భార్య పైన భర్తకి నమ్మకం ఉండాలి. అట్లా కాకుండా ప్రతి చిన్నదానికి నువ్వెంతంటే నువ్వెంత అని, భార్య అవ్వచ్చు భర్త కావచ్చు ఎవరైనా కానీ నువ్వెంత నువ్వు 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 అన్న ఆ పదాలు వాడకూడదు. అంటే గౌరవప్రదంగా ఉంటే ప్రేమ పెరుగుతుంది. అరే నువ్వేంట్రా, నీ బతికేంట్రా, నీవిలా ఎలా మాట్లాడితే అక్కడ కొంచెం ఇగో హర్ట్ అవుతుంది. ఈవెన్ ఆడపిల్లకైనా కావచ్చు, మా పిల్లలైనా కావచ్చు. ఆ వాడే భాష యొక్క థీమ్ ఎలాగుంటది అంటే మైండ్ లోకి ఒక ప్రేమను పంపిస్తుంది. అదే వర్డ్స్ వాడినట్టయితే కొంచెం నెగిటివ్ సిగ్నల్స్ పంపిస్తాయి. ఆ నెగిటివ్ సిగ్నల్స్ ఎప్పుడైతే వెళ్ళాయో ఇద్దరి మధ్యన డిస్ప్యూట్ పెరిగిపోతుంది, అది ఎక్కువ అవుతుంది. అది దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఏం చేస్తారంటే ఒక అడ్వైజుల కోసం వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు, లేదంటే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇచ్చే అడ్వైజులు పెట్టి వీళ్ళలోని కొంచెం చైతన్యం వచ్చేస్తుంది. నీ కదా నీ కరెక్ట్ కాదు, వాడు వేస్ట్లో అనేటోడికి ఈవిడికి ఆడపిల్లకి ఎలా ఉంటది అంటే వీళ్ళు అన్నారు కదా నిజమై ఉంటది అనుకో. అదే పాజిటివ్ గా తీసుకున్న లేడీస్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఎలా అనవలసింది ఏంటంటే నా భర్త నేను కాపురం చేస్తాను కాబట్టి ఆయన తాలూకు విషయాలని నాకు తెలుస్తాయి, అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అలా చేసినట్టయితే అండర్స్టాండింగ్ బాగుంటే ఇటువంటి డిస్ప్యూట్స్ రావు. లేని పక్షం ఏంటంటే డిస్ప్యూట్లు ఎక్కువ అవుతాయి. ఒక్క పాయింట్ లో మీకు అనుమానం అన్నది వచ్చింది అనుకోండి, ఇంకా 1 by 1 పెరుగుతుంటది. యాక్చువల్గా ఇదే కోణంలో చూసుకుని నేను తేజ గారు కూడా మీడియాతో మాట్లాడుతూ భార్య భర్తలు అసలు మీకు ఎందుకు గొడవ స్టార్ట్ అయిందంటే అనుమానం అని అన్నారు. సో అనుమానం పరంగా అంటే ఎట్లా సార్ మీరు అన్న విధంగా చూసుకుంటే ఆ నక్షత్ర గారి మీద అనుమానం ఉందంటారు. సో ఆ అనుమానం ఎంతవరకు దారి తీసింది అనుకోవచ్చా? అంటే నేను మీ చెప్పిన దాని ప్రకారం అంటే ఆ అమ్మాయికి ఈయన పైన అనుమానం ఉంది. అది చాలా పెద్ద పెనుభూతం. అనుమానం అన్నది పెనుభూతం. నీకు ఒక పాయింట్ మీద నమ్మకం లేదనుకో, పెద్ద మనుషులు పిలిపించి, లేదా ఫస్ట్ భర్త కాబట్టి పిలిచి నువ్వు చేస్తున్న పద్ధతి కరెక్ట్ కాదు, ఎందుకంటే నీకు ఒక ఆడపిల్ల ఉంది. సో ఆ పిల్ల ఫ్యూచర్ బాగుండాలంటే నువ్వు కరెక్ట్ గా ఉండాలి. ఎందుకంటే చిన్నపిల్లలకి త్వరగా క్యాచ్ చేస్తారు, తల్లిదండ్రులు ఏడ్ చేస్తున్నారు అనేది. దాన్ని బట్టి వాళ్ళ బిహేవియర్ కూడా వాళ్ళ లైఫ్ కూడా ఆధారపడి ఉంటది. ఆ విధంగా భార్య చెప్పాలి భర్తకి, బాబు ఇది నువ్వు వెళ్తున్న పద్ధతి కరెక్ట్ కాదు, అందుకంటే నీ ఆడపిల్ల కూడా ఆ వేలో వెళ్ళింది అనుకో మన లైఫ్ పోతుంది, నీ ఫ్యామిలీ లైఫ్ పోతుంది, పరువు పోతుంది, నా ఫ్యామిలీ పరువు పోతుంది, ఈ విధంగా వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పి ఫస్ట్ ఆవిడ చెప్పి ఆయనకి అప్పటికి వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ తల్లిదండ్రులు కూడా వెళ్ళి ఇలా మనోడు ఇలా వెళ్తున్నాడంట చూడండి, మీరు అడ్వైజ్ చేయండి, ఎలా అయితే బాగుంటది, మీ ఫ్యామిలీ గౌరవం బాగుంటది, నా ఫ్యామిలీ గౌరవం బాగుంటది అని చెప్పి కన్విన్స్ చేసుకుని ఆయన ఆవిడ తెచ్చుకోవాలి. ఆవిడ ఎప్పుడైనా సరే ఆడపిల్లకి ఎక్కువ ఛాన్స్ ఉంటది. మగవాడు ఏదైనా చిన్న చిన్న తప్పు చేసినా ఆడపిల్ల తన గ్రిప్ లో తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే ఎవరైనా సరే, నాకు తెలిసినంత వరకు ఎవరైనా మగవాడు ఆడపిల్ల ఈ విధంగా తీసుకొస్తే ఇంకా ఆ చట్టం దాటి ఆ లిమిట్ దాటి వెళ్ళడు. ఆ విధంగా చేసుకోవడంలో పొరపాటు జరిగితే మాత్రం ఈ గొడవలు ఎక్కువ అయిపోతుంటాయి. సార్ ఇప్పుడు ఈ నక్షత్ర గారి స్పేస్ లోని తేజ గారి విషయంలో చూసుకుంటే వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్.
సో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సో డౌరీ ఇచ్చాను అంటున్నారు, కట్నం ఇచ్చాను, అదే కార్ ఇచ్చాను అని చెప్పి అంటున్నారు. సో ప్రతి దగ్గర కూడా ఇచ్చే చేసుకున్నారు. కానీ అప్పటికి అబ్బాయికి ఉద్యోగం లేదని చెప్పి కూడా తేజ గారు నిన్న అన్నారనమాట. సో ఒక ఇన్సిడెంట్, నాకు అప్పటికి ఉద్యోగం లేదు, అయినా సరే ప్రేమించి పెళ్లి చేసుకుని తను ఫోర్స్ చేశారు, పెళ్లి చేసుకున్నాను అని చెప్పి అన్నారు. సో ఇదే కోణంలో చూసుకుని కట్ చేస్తే విత్ ఇన్ 6 to 7 months లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. సో ఎందుకు సార్ ఈ మధ్యన చూసుకుంటే లవ్ మ్యారేజెస్ లో ఎక్కువగా కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతున్నాయి, ఎందుకంటారు? అదేనండి, ఇప్పుడు ఒకరిపైన ఒక నమ్మకం లేకపోవడం ఒకటండి. తర్వాత ఎప్పుడైనా సరే ఒక ఐటమ్ ఇచ్చేటప్పుడు పైలకి ఇవ్వలేదు కదా, వాళ్ళ భర్తకే కదా ఇచ్చింది. అది ఎవరికి చెప్పాలి? చెప్పకూడదు కదా, పబ్లిక్ చెప్పకూడదు కదా. చెప్తే వాళ్ళు మగవాడి మైండ్ ఎలా ఉంటదండి, నేను అందరికి చెప్పుకుంటుంది నాకు ఇచ్చా అంటే నాకు ఏమీ లేదు, నేను ఎందుకు పనికిరాను కింద ట్రీట్ చేస్తున్నాను, నేను అది ఇచ్చాను ఇది ఇచ్చాను చెప్తున్నారు. ఒక ఈగో ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అవుతాడే, నువ్వు నాకు ఇచ్చేది ఏంటి, నేను ఎంప్లాయీనే, నాకు ఎంప్లాయీ లేకపోతే నేను ఏదో ఉద్యోగం చేసుకుని బతుకుతే, నేను నాకు టాలెంట్ ఉంది, నాకు క్వాలిఫికేషన్ కూడా ఉంది, నేనేమో పోరంబోకుని కాదు, అంటే ఆ మాట వాడకూడదు, నేనేమో బేవర్స్ని కాదు, నాకు ఎంప్లాయ్మెంట్ ఉంది, నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని. సో నేను నా కాళ్ళ మీద నేను బతకగలదు అన్న ఒక కాన్ఫిడెంట్ ఆయనలో వచ్చేస్తుంది. అది వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఆయన కూడా రిప్లై ఇవ్వడం ఎలా ఉంటది అంటే, నువ్వు ఇచ్చేది ఏంటి, నువ్వు హాయిగా నిన్ను పోషిస్తున్నాను, నువ్వు నాకు ఇవ్వలేదు, నువ్వు ఇస్తే పేరు ఎవరి పేరు మీద చూపించి కానీ ఆయన కూడా క్రాస్ ఎగ్జామ్ చేస్తూ ఉంటాడు. అది ఏమవుతుంది అంటే పబ్లిక్ కి మెసేజ్ వెళ్తుంది, ఇంక వీళ్ళంతా ఈ టైప్ అంతా ఇద్దరు టైప్ ఇదే టైప్ లా ఉంది, సో వీళ్ళిద్దరు మెంటల్ కూడా కరెక్ట్ కాదని చెప్పేసి వెళ్తుంది. పబ్లిక్ లో చునకనవుతారు, ఆ విధంగా వాళ్ళు పొరుగు పోతుంది. సార్ నిన్న చూసుకుంటే మీడియా ముందు అందరూ మీడియా సభ్యులందరి ముందు కూడా నక్షత్ర గారు తేజ గారిని కొట్టడం జరిగింది. అంటే ఆ సిచ్యువేషన్ లోని ఆవిడ అలా రియాక్ట్ అవ్వడం కరెక్టే అంటారా లా పరంగా చూసుకుంటే? అంటే యాక్చువల్ గా ఏంటంటే అబ్బాయి అంటే హస్బెండ్ పక్కన వేరే అమ్మాయిని చూస్తే ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు ఎంతవరకు చూసుకున్నా, కానీ లా పరంగా చూసుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇప్పుడు ఒకటండి, అమ్మాయికి ఆ అబ్బాయి మీద ప్రేమ ఉందండి, ప్రేమ ఉండేటప్పుడు ఇంకొక అమ్మాయి ఆ పక్కన ఉంటే నేచురల్ గా ఏ అమ్మాయి వస్తుంది, రియాక్ట్ అవుతారు. నా పార్ట్నర్ ని ఇంకొకరు షేర్ చేసుకోవడం ఏంటన్నది వస్తుంది, ఆ ఇన్సిడెంట్ లో ఏదైనా చేయొచ్చు. సో ఆ విధంగా ఆ అమ్మాయి రియాక్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. కానీ ఇదే సిచ్యువేషన్స్ లో ఆ అమ్మాయిని కూడా ఆ అమ్మాయిని కూడా కొట్టారు అని చెప్పేసి చూసాం, మనం విజువల్స్ లో కొన్ని చూసాం. సో ఆ అమ్మాయి పరంగా చూసుకుంటే ఎట్లా అంటారు లాలో? యాక్చువల్ గా అయితే రెండో అమ్మాయిని కొట్టే హక్కు లేదండి. ఓకే, ఎప్పుడు కొట్టాలంటే ఆ రెండో అమ్మాయి ఈ అమ్మాయి ఇంటికి వచ్చి ఈ అమ్మాయి ప్రిన్సెస్ లోకి వచ్చి రాంగ్ బిహేవ్ చేసింది అనుకోండి, వీళ్ళకి రైట్ ఉంటది అమ్మాయిని కొట్టడానికి. అమ్మాయి వేరే ప్రైవేట్ ప్లేస్ లో ఎక్కడ ఉంది, అయినా అమ్మాయి వేరే ఏ పొజిషన్ వచ్చిందో తెలియదు కదా, ఏ పని మీద వచ్చిందో తెలియదు కదా. దట్టు అది ఇల్లు కాదట, అంటే నేను చూసిన దాని ప్రకారం అది ఆఫీస్ అట, ఆయన సినిమాలో యాక్ట్ చేస్తున్నాడని తెలిసింది. సో ఆవిడ ఒక ఎడిషన్ కోసం వచ్చాను, నేను సినిమా ఆపర్చునిటీ కోసం వచ్చాను, ఈయనతో పరిచయం ఉండడం వల్ల నాకు ఎక్కడైనా ఆపర్చునిటీ వస్తుందని చెప్పి నేను అక్కడికి వచ్చానని చెప్పేసి అమ్మాయి చెప్పడం జరిగింది. కానీ అక్కడ ఉన్న ఫ్లాట్స్ అందరూ కూడా వాళ్ళిద్దరు భార్య భర్తలు అని కూడా చెప్తున్నారు కదా సార్, వాళ్ళు గత 3-4 నెలల నుంచి ఇక్కడ ఉంటున్నారు, భార్య భర్తలే వాళ్ళిద్దరు అని కూడా చెప్తున్నారు. సో దాని ప్రకారం వాళ్ళు ఎలా చెప్పగలుగుతారండి భార్య భర్తలు అని? ఇప్పుడు ఒక ఆడపిల్ల మగపిల్లడు కలిసి ఉన్నంత మాత్రం భార్య భర్తలు అవ్వచ్చు లేదు కదా, ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదంటే రిలేటివ్స్ అవ్వచ్చు, లేదంటే ఒక ప్రొఫెషన్ ఉండేటప్పుడు ఆ ప్రొఫెషన్ కి సంబంధించిన ఐటమ్స్ చేసుకోవడానికి రావచ్చు అక్కడికి. అందులో ఇద్దరు సినిమా యాక్టర్స్ అంటున్నారు, ఓ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోవడానికి రావచ్చు కదా, అక్కడ కూర్చొని మాట్లాడినంత మాత్రాన ఒక ఇదైపోదు కదా, వైఫ్ అండ్ హస్బెండ్ అయిపోరు కదా, అది తప్పు కాన్సెప్ట్ అది. అప్పుడు ముందు ఫస్ట్ అమ్మాయికి కౌన్సిలింగ్ చేయాలి, నువ్వు ఏ పర్పస్ లో వచ్చావు ఇక్కడికి, ఇదేంటిది అని. అమ్మాయి చెప్పడం అంటే ఆఫీస్ అని చెప్తున్నాడు, ఆఫీస్ అనేటప్పుడు రకరకాల పర్సన్స్ వస్తారు, ఆపర్చునిటీస్ కోసం కొందరు వస్తారు, లేకపోతే బిజినెస్ డీల్స్ చేసుకోవడానికి రావచ్చు. ఆఫీస్ అంతా ఏదైనా జరుగుతుంది అక్కడ. ఆఫీస్కి వచ్చిన వాళ్ళని ఈవిడ్ని పెళ్ళం అనేస్తే అది కరెక్ట్ కాదు. ఆ పక్క వాళ్ళు చెప్పారు ఇదని పక్క వాళ్ళకి తెలియదు కదండి, మా బెడ్రూమ్ లోకి వెళ్ళి చూడరు కదా, వెళ్ళి చూడరు కదా. ఆ విధంగా ఏమన్నా చూసారా, అది ఎవిడెన్స్ ఏమైనా ఉందా? ఆ ఎవిడెన్స్ లేనప్పుడు వాళ్ళు భార్య భర్తలు అనేసుకోవడం అనేది తప్పు. అది ఎవడో చెప్పాడని చెప్పి మనం నమ్మి కూడా దాని లోతుపాతుల్లోకి వెళ్ళాలి. ఏంటి వీళ్ళ రిలేషన్ ఏంటి, వీళ్ళు ఓన్లీ సినిమా కోసం వచ్చారా, లేకపోతే ఈ ఆఫీస్ లో ఏదైనా బిజినెస్ మాట్లాడడానికి వచ్చారా, లేదా అందులో కాపురం చేస్తున్నారా? అది పూర్తిగా తెలుసుకున్న రోజున అది పూర్తి ప్రూవ్ అయింది అనుకోండి, కంప్లైంట్ పెట్టాలి, పోలీస్ కంప్లైంట్ పెట్టి ఇలాగా
నా కాపురంలో ఇవి చిచ్చు పెడుతుంది. అంటే ఆల్రెడీ నక్షత్ర గారు దిశ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి, సో మొత్తం మాట్లాడారు అని చెప్పి అన్నారు, కానీ వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అని చెప్పి కూడా అడగడం జరిగింది. సో దిశ పోలీస్ స్టేషన్ అన్నదే జనరల్ గా ఆడవారి రక్షణ కింద చూసుకుంటూ ఉంటారు. సో దిశ పోలీస్ స్టేషన్ పెట్టడం కారణం కూడా అదే. సో అలాంటప్పుడు ఎలాంటి ఛార్జ్ తీసుకోలేదు అన్నప్పుడు అసలు అక్కడ ఏం జరుగుంటుంది సార్? ఇన్ఫ్లుయెన్స్ వాడారు అని చెప్పి అంటున్నారు. ఒకటండి, ఇన్ఫ్లుయెన్స్ వాడేస్తే అక్కడ ఏది పనిచేయదండి. దిశ అన్నది అది సెపరేట్ స్టేషన్. వాళ్ళు యాక్షన్ ఏం తీసుకోరు, కౌన్సిలింగ్ ఇస్తారు, మార్చడానికి ప్రయత్నం చేస్తారు, కలపడానికి ప్రయత్నం చేస్తారు. ఈవెన్ జడ్జెస్ అయినా ఫస్ట్ కాపురాన్ని కలపడానికి ప్రయత్నం చేస్తారు మాక్సిమం. అవ్వని పక్షంలోనే అప్పుడు డైవర్స్ ఇస్తారు. ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఆల్రెడీ ఈ అమ్మాయి వాళ్ళ భర్త మీద 4-5 కంప్లైంట్ పెట్టారని చెప్పేసాను. తర్వాత తల్లిదండ్రుల మీద కూడా కంప్లైంట్ పెట్టిస్తానండి. 2020లోనే కంప్లైంట్ పెట్టిస్తాను అంటున్నారు. 2020లో కంప్లైంట్ పెట్టించినప్పుడు డిస్ప్యూట్ దూరంగా ఉండేటప్పుడు ఇంక బిజినెస్ ఏదో చేసుకుంటే అక్కడికి వీళ్ళు వెళ్ళవలసిన అవసరం ఏ ఉంటది? ఆల్రెడీ కంప్లైంట్ పెట్టారు. కంప్లైంట్ పెట్టిన తర్వాత ఇక అలా జరుగుతుందని చెప్పేసి ఆ ఎవిడెన్స్ తీసుకెళ్లి స్టేషన్ లో ఇచ్చినట్టయితే వాళ్ళు తీసుకుంటారు యాక్షన్. ఇటు చేసిన తప్పు రైట్ అని తీసుకొని వాళ్ళు ఎఫ్ఐఆర్ పెట్టి కోర్టు సబ్మిట్ చేస్తారు. అక్కడ రిలీఫ్ వస్తుంది. కానీ ఇక్కడ ఎఫ్ఐఆర్ రూపంలో చూసుకుంటే తేజ గారు చెప్పిన ప్రకారం చూసుకుంటే నా పర్యవేక్షణ లేకుండా ఎఫ్ఐఆర్ బుక్ చేసి మరీ ఫోన్ చేశారు నాకు. సో ఎఫ్ఐఆర్ రాసినట్టు కూడా నాకు తెలియదు. ఏదో జనరల్ గా వచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ రాయాలి, లేదా నన్ను ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ రాలేదు, ఏమీ లేకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, నాకు కాల్ చేసి చెప్పారు అన్నారు. సో ఇలాంటి విషయాలు జరుగుతాయా సార్? ఎఫ్ఐఆర్ వేసేటప్పుడు ఈయన కన్సల్ట్ చేయనక్కర్లేదండి. ఇక్కడ ఎవరైతే బాధితురాలు అయితే ఎవరైతే ఉన్నారో బాధితురాలు ఆవిడ నాకు ఇలాగ అన్యాయం జరుగుతుంది, నా భర్త నన్ను చూడట్లేదు, నా పిల్లని చూడట్లేదు, నాకు ఇలాగ అన్యాయం జరిగిందని చెప్పి ఆవిడ ఎవిడెన్స్ కానీ పోలీసులకు ఇచ్చినట్టయితే వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫస్ట్ వేస్తారు, వేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు దానిపైన. అది ఈవిడ పెట్టిన కంప్లైంట్ లో నిజం ఉందా లేదో చూస్తారు. నిజం ఉన్నట్టయితే వాళ్ళు దాన్ని ఎఫ్ఐఆర్ ని ప్రూవ్ చేసేసి చార్జెస్ అది పెట్టేసి కోర్టు పంపించేస్తారు. కోర్టులో అది డిఫెండ్ చేసుకోవాలి. అది ఈయన చేశారా లేదా అన్నది. ఆల్రెడీ చేశారా లేదా అనేది పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. పోలీసులు చాలా తెలివిగానే అవన్నీ, అంటే ఫేక్ ఎలిగేషనా లేకపోతే ఈవిడ కావాలని పెడుతుందా, భర్త మీద పడక పెడుతుందా, లేకపోతే ఎవరన్నా ఈ అమ్మాయిని ప్రోక్ చేస్తే ఈ అమ్మాయి వెళ్ళి ఆయన పైన పెడుతుందా. ఆల్రెడీ దూరంగా ఉన్నారు కాబట్టి వ్యతిరేకత ఉంటది. ఇలా ఆ వ్యతిరేకత మీద పెడుతుందా, ఇందులో వాస్తవం ఎంత ఉన్నదని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారండి. అయ్యో అంటారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఆయన ఇన్వెస్టిగేట్ చేసి ఇన్ కేసు నిజం అనుకున్నారు అనుకుని అది ఆయన ఫస్ట్ కౌన్సిలింగ్ ఇప్పిస్తారు. కౌన్సిలింగ్ అవ్వలేదు అనుకుంటే కోర్టులో కేసు పెడతారు. కోర్టులోనే వీళ్ళిద్దరు తెలుసుకోవాలి. అక్కడతో పోలీస్ పాత్ర అయిపోతుంది. ఓకే, కానీ నిన్న తెలిసిన ప్రకారం ఏంటంటే అంటే మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండా రెండో భార్యను పెళ్లి చేసుకోవడం చట్టం అది కరెక్ట్ గానే ఉంటుంది, అది తెలుసు మనకి. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళిద్దరు భార్యాభర్తలని అంటున్నారు. సో ఆయన కూడా ఎంతవరకు అగ్రీ చేశారు కరెక్ట్ గా మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు సిచ్యువేషన్ లో చూసుకుంటే తాళి కట్టిన భార్యని ఎలాగా కనీసం చూసుకోలేదు, నాకు మెయింటెనెన్స్ కూడా లేదు, నా కూతురు హాస్పిటల్ ఉంటే కనీసం కూడా చూడలేదు, ఐసీలో ఉన్నా కూడా అంటున్నారు. సో మెయింటెనెన్స్ లేక, అంటే నువ్వు నిందాక చూసుకున్న ఒక ఛానల్లో చూసినట్టు చూసుకుంటే, సో మెయింటెనెన్స్ ఇవ్వకుండా ఇంతలా గెటిన్ అయ్యావా, లావిష్ లైఫ్ చూపించాను అన్ని కూడా అన్నారు. సో ఎక్కడ సార్ ఏంటంటారు దీనికి? ఒకటండి, ఏ భార్య కూడా లావిష్ లైఫ్ కోరుకోరండి. నా భర్తనని ప్రేమగా చూసుకుంటున్నాడా లేదా, సమాజంలో నాకు గౌరవం ఇప్పిస్తున్నాడా లేదా అని చూస్తారండి. 99%. 1% అటు ఇటు ఉంటే వెళ్ళండి. కొందరు కమర్షియల్ గా ఆలోచిస్తారు, కొందరు బిజినెస్ పరంగా ఆలోచిస్తారు. మాక్సిమం 99. ఎందుకంటే మన హిందూ సనాతన ధర్మం అలా ఉంది. మ్యారేజ్ వ్యవస్థ అట్టు మందే, అంత పటిష్టమైన వ్యవస్థ ఉంది మనకి. మన వ్యవస్థలు ఎలా ఉంటదంటే, నా భర్త పైకి ఎదగాలి, సమాజంలో మంచి గౌరవంలో ఉండాలి, నన్ను బాగా చూసుకోవాలి, నన్ను ప్రేమగా చూసుకోవాలి, అదే ఎక్కువ ఆలోచిస్తారు. కొందరు ఉంటారు, నా భర్త అక్కడ తీసుకెళ్లేదు, ఇక్కడ తీసుకెళ్లేదు, ఫ్లైట్లు ఎక్కించలేదు, పక్కోడు ఏదో ఫ్లైట్లు వెళ్ళాడని నా భర్త తీసుకెళ్లేదు, అటు తీసుకెళ్ళాడు, నేను తీసుకెళ్ళలేదు, ఇలా పక్కోడు నగలు కొన్నాడు, నా భర్త కొనలేదు అంటే. ఇప్పుడు అవన్నీ కూడా ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ లో చూసుకోవాలి. అవన్నీ నా భర్త నేను చేసుకోబోయేవాడు నన్ను ఈ విధంగా నీకు కావాల్సిన విధంగా తీసుకెళ్తాడా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి. వన్స్ నువ్వు అన్ని నచ్చిన తర్వాత కదా పెళ్లి చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఆయన పరిధి ఎంత ఉంది, ఆయన ఇన్కమ్ ఎంత ఉందో ఆ విధంగా ఆయన చూసుకున్నాడా లేదా అనేది చూడాలి. అంతేగాని ఆయన ఒక క్లర్క్ గా జాబ్ చేస్తుంటాడు, ఆయనకు ఒక 20,000 30,000 జీతం వస్తుంది, నీ ఎక్కడికి ఊరు వెళ్ళాలంటే నన్ను ఫ్లైట్ లో పంపించలేదంటే అది అవదు, అది కరెక్ట్ కాదు. ఊరు వెళ్ళాలనుకున్నాను, ఏదో విధంగా నా భర్త బండి మీద తీసుకెళ్ళాడా, సైకిల్ మీద తీసుకెళ్ళాడు, ఎక్కడ ఒకటి నేను అనుకున్న దగ్గర తీసుకెళ్ళాడు లేదనే చూడాలి తప్ప
ఆ భర్త నన్ను ఫ్లైట్ లో తీసుకెళ్ళలేదు, ఫస్ట్ క్లాస్ ఏసీలో తీసుకెళ్ళలేదు, అది ఆలోచించినట్టయితే ఆ కాపురం కరెక్ట్ గా ఉండదండి, నిలబడదు, ఎక్కువ నిలబడదు. అలా కాకుండా నా భర్తకు వచ్చిన ఇన్కమ్ లోనే నేను సర్దుకొని వెళ్తాను అనుకుంటే, ఆ విధంగా భార్య ఆలోచించినట్టయితే డెఫినెట్ గా 99% అన్ని ఫ్యామిలీస్ సెటిల్ అయిపోతాయి. అట్లా కాకుండా కొందరు ఏంటంటే ఆ పక్కడు అయితే ఫ్లైట్ లో వెళ్తాడు, ఆడది బిజినెస్ మ్యాన్, ఆడికైతే ఇన్కమ్ వేరే వస్తుంది, ఆడ అలాగే వెళ్ళాడు కదా, నువ్వేంది నన్ను తీసుకెళ్ళవు అంటే అక్కడ అర్థం ఉండదు కదా. అంటే అక్కడి నుంచి మీకు గొడవలు స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి ఈ అమ్మాయి ఆయన ఏదో అండు, ఆయన నన్ను అంటావా, నేను మగవాడు నువ్వు ఇలాగ అంటావా అని చెప్పేసి ఆయన రియాక్ట్ అవ్వడం, అక్కడి నుంచి డిస్టర్బెన్స్ అయింది, మనసు ఇంకో రెండో వైపు మారుతుంది. నేచురల్ గా ఇక్కడ ఏంటి ఇక్కడ ఆయన అనుకున్నది ఇక్కడ దొరికినప్పుడు వేరే వైపు వెళ్ళడానికి అవకాశం. సార్ మరి ఇప్పుడు నేను నక్షత్ర గారు చెప్పినంటే రోజుకో వర్జినిటీ అమ్మాయి కావాలి వీడికి, చాలా మంది అమ్మాయిలు నాశనం చేస్తున్నాడు, ఫస్ట్ లో పబ్జీ ఆడేవాడు, పబ్జీ ద్వారా అమ్మాయిని ట్రాప్ చేసి సినిమాలు ఆశ చూపించి ఇట్లా అమ్మాయిలు లొంగ తీసుకుంటున్నాడు అని చెప్పి అన్నారు. సో దీని ప్రకారంగా అంటే అతని పర్సనాలిటీ ఎలా ఉందంటారు, అంటే ఆయన ఆలోచించే తత్వం అలాంటిదా, లేదంటే నక్షత్ర గారు ఏమైనా కల్పించి ఏమైనా చెప్పే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? అది ఓన్లీ ఎలిగేషన్ అండి, అమ్మాయి ఎలిగేషన్. ఓకే, అమ్మాయి ఎలిగేషన్. వర్జిన్ ఉన్న పిల్లలతో తిరగాలని నీకు ఎలా తెలుస్తుంది, వర్జిన్ ఉన్నా అని నీకు తెలుస్తుందా? అది కరెక్ట్ కాదు. ఇంకో విషయం ఏంటంటే భర్త ఇంకో వైపు చూసాడంటే నీ దగ్గర లోపం ఉంటే నువ్వు భర్త ఇంకో వైపు చూస్తావు, అంటే సర్టెన్ పర్సన్ వరకు. కొందరు ఉంటారు, అందరూ ఒక్కొక్కలా ఉంటారు, కొందరు ఉంటారు రాలేటి కుక్కరగాళ్ళు ఉంటారు, ఆడికి ఇంకేం పని ఏమి ఉండదు, ఇదే పని ఆడికి, ఆడు ఎందుకు పనికిరాడు కూడా, ఏదో ఒక రాయి ఇసురుతుంటాడు, అటువైపు ఏదో తగులుతుంది, లేకపోతే వస్తుంది, అలా జలాలు కూడా తినేస్తారు, ఇలాంటి కేసులు వస్తూ ఉంటాయి. కానీ ప్రతి వర్గంతో తిరుగుతున్న భార్య అలా ఎలిగేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు నీకు అలాంటి పర్సన్ అనుకున్నాను అనుకో, యు గో ఫర్ డైవర్స్. నువ్వెందుకు అలాంటి పడితే నువ్వెందుకు నీ లైఫ్ పాటు చేసుకోవడానికి, నీ పిల్లల లైఫ్ ఎందుకు పాటు చేసుకో. కానీ ఇప్పుడు నక్షత్ర గారు నాకు కావాలి నా భర్త మరి కావాలన్నానంటే ఆవిడ అర్థం ఏంటి అక్కడ, అంటే ఇవిలో స్వార్థం ఉంది. అంటే తన భర్తను తను కోరుకోవడం స్వార్థం. భర్తను ఎలా రప్పించుకోవాలండి, ఎప్పుడైనా సరే ప్రేమతోటే లాగలేదు, అంతేగాని అరే నువ్వు వస్తావు రావాలని తన్నాలా, నువ్వు ఎలాంటోడివి అలాంటోడివి, నువ్వు ఎందుకు పనికిరానోడివి అని అంటుంది ఒకవైపు, నా భర్త కావాలని చెప్పేసి రెండో వైపు. అది ఎక్కడ సాధ్యం అవుతుందండి? ఎప్పుడైనా సరే నీకు తను కావాలనుకున్నావు అనుకో, అరే బాబు నువ్వు ఇంతవరకు చేసింది ఏదో తప్పు, ఓకే అయిపోయింది, నీకు ఒక లైఫ్ ఉంది, నీకు పిల్ల ఉంది, నీకు భార్య ఉన్నాను. అదే విషయం 4 సంవత్సరాలు కూడా నక్షత్ర గారు నేను అదే చేయబట్టి ఈ రోజు ఇప్పుడు వచ్చా, లేదంటే ఈ పని నేను ఎప్పుడో చేయాల్సింది, 4 సంవత్సరాలు బట్టి కూడా నేను అదే చేస్తున్నాను, నా భర్త నాకు కావాలని ప్రతిదీ సర్దుమర్చుకొని వస్తున్నాను, కానీ నాకు ఛాన్స్ లేక అవుట్ ఆఫ్ ది బాక్స్ అయిపోయింది కాబట్టి ఇట్లాంటి నిర్ణయం ఒకటి తీసుకోవాల్సి వచ్చింది అని కూడా అన్నారు. సో ఏమంటారు సార్? ఆవిడ వెర్షన్ లో ఆవిడ కరెక్ట్, అది మన దాంట్లో లాల్ దూరకూడదు. మనం ఆవిడ సైకాలజీ ప్రకారంగా ఆవిడకి ఉన్న సర్కమ్స్టాన్సెస్ ప్రకారం ఆవిడ వెళ్ళింది, అది కరెక్ట్ ఆవిడ వైపు. సో ఇప్పుడు వీళ్ళిద్దరి విషయంలో చూసుకుంటే ఎలాంటి అంటే ఒకవేళ తేజ గారి తప్పు నిరూపించడం జరిగితే కనుక, అంటే అమ్మాయితో పెళ్లి అయ్యింది అని నిర్ధారించిన తర్వాత అయితే మాత్రం ఎలాంటి శిక్షలు పడతాయి అంటారు? అలా కదండి, ఇప్పుడు ఆయన తప్పు ఈవిడ ఎందుకు చూపించడం, అటు తప్పుడు అని తెలుసు కదా, నువ్వు ఆడితో ఎందుకు ఉందాం అనుకుంటున్నావు మళ్ళీ. ఇప్పుడు ఆడు తప్పుడు ఫీల్ ఆడు ఎలాంటి చేస్తున్నాడు నీకు తెలుసు అన్ని, వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆడితో ఎందుకు ఉందాం అనుకుంటున్నావు? అది పాప ఉంది కదా సార్, పాప కోసం దానికి ఆల్టర్నేట్ ఉంది కదా. ఓకే, సో ఎలాంటి ఆల్టర్నేట్? నిజంగా ఇప్పుడు ఇవన్నీ చేసుకుని రప్చర్ చేసుకుంది అమ్మాయి, దాని వల్ల బెనిఫిట్ ఏముంది, ఈ ఫ్యామిలీ పరువు పోయింది కదా. ఇప్పుడు ఆయన పరువు తీస్తారు, ఆడు మళ్ళీ ఈ అమ్మాయితో కలుస్తాడా? ఈ అమ్మాయి కలవాలనుకుంటుంది ఆయనతోటి, ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ అటు కలుస్తాడా? ఆడికి ఇగో ఉంటది కదా. ఓకే, ఇప్పుడు వాళ్ళు కావాలంటే నువ్వు చేసిన తప్పు, నీకు ఆడపిల్ల ఉంది, దాని లైఫ్ పోవాలి, మన ఫ్యామిలీ పరువు పోతుంది, నువ్వు ఇలాంటి చేయక అని చెప్పి పెద్దల చేత ఇవి చెప్పగలిగితే చెప్పడం, ఆడు వినే పరిస్థితులు ఉంటే విన్నాను, లేదంటే పెద్దల చేత చెప్పించి బాబు నువ్వు వెళ్తున్న మార్గం ఇది కాదు, ఎందుకంటే మన ఫ్యామిలీస్ అన్ని కూడా ఒక సనాతనమైన ధర్మంలో ఉన్నాం, ఫ్యామిలీ ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీస్, నువ్వు ఎలా వెళ్ళడం కరెక్ట్ కాదు, నువ్వు వెళ్తున్నది ఎవరెవరు అన్లాఫుల్ ఉన్న వాళ్ళతో వెళ్తున్నావు, అది కరెక్ట్ కాదు, నీ పరుగు పోతుంది, నీ ఫ్యామిలీ పరుగు పోతుంది, ఆ విధంగా మార్చుకొని తీసుకురావాలి. లేదా అలా వినలేదనుకోండి ఏం చేయాలి, ఇంకా కట్అవుట్ చేసుకోవాలి నాకు తెలిసినంత వరకు. లేదండి వాడిని లేదు నేను సమాజంలో లేకపోతే ఆడిని ఏం చేయలేను, ఆల్రెడీ తప్పుడు వేలో నువ్వే అంటున్నావు కదా,
తప్పుడు పిల్ల అనేటప్పుడు ఇంకా ఆయన మారుద్దాం అని కూర్చొని నీ టైం వేస్ట్ అయిపోతే పిల్లల లైఫ్ పోతుంది, పిల్లకి కూడా అలా అలవాటు అయిపోతుంది. ఇప్పుడు దీని అంతా రప్చర్ చేయడం వల్ల ఏమైంది, ఊరందరికీ తెలిసింది, వాడైతే మారడు కదా, వాడు ఇంకా పట్టుబట్టి కూర్చుంటాడు. దానివల్ల ఈ అమ్మాయి లైఫ్ పాడైపోద్ది అంటే నాకు తెలిసినంత. సో ఇప్పుడు ఈ కేసు పరంగా చూసుకుంటే ఎంతవరకు బెనిఫిషియరీ ఉందంటారు, ఎంతవరకు ఎవరు నష్టపోయే ఛాన్స్ ఎక్కువ ఉందంటారు? ఏదేమైనా సరే ఆడపిల్ల నష్టపోద్దండి. ఇప్పుడు ఆడేముంది, ఈ అమ్మాయిని కాదన్నాడు ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు, అవును, ఆడేం మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు. ఇక్కడ పిల్ల లైఫ్ పాడైపోతుంది, పిల్లకి తిండి లేకుండా పోతుంది, ఈవిడ పరుగు పోతుంది. 10 మంది చెప్పింది, 10 మంది చెప్పిన తర్వాత కలిసిన సుఖం ఉంది ఏమైనా ఆడ తెలుసులే, ఆడతో ఈవిడ ఉంటుందంటే ఈవిడ మరి ఎటువంటిదో అలాగ వస్తుంది. కొందరు ఆలోచిస్తారు, అటువంటి సొసైటీకి మీకు ఎట్లా ఆలోచిస్తారు, అటువంటి వాడికి బొగ్గడితో తిరుగుతుంది అంటే ఈ అమ్మాయి అసలు ఏంటి, ఎందుకు ఆడతో తిరగవలసిన అవసరం ఏముంది అనే వర్షన్ లోకి వచ్చేసి ఒక రెండో కాన్సెప్ట్ వెళ్తారు. అలా అట్లా కాకుండా సాఫ్ట్ గా మీరు పెద్దల సమక్షంలో పెట్టి అవసరమైతే పోలీసు సహాయం తీసుకోండి, లేకపోతే కౌన్సిలర్స్ ఉంటారు, కౌన్సిలర్స్ పెట్టి లేకపోతే ప్రైవేట్ కంప్లైంట్ ఒకటి వేసుకోవచ్చు కోర్టులో డైరెక్ట్, పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా. పోలీస్ స్టేషన్ లో అంటే రప్తర్ అవుతుంది అనుకున్నాను, ప్రైవేట్ కంప్లైంట్ వేసుకుని ఇట్లా ఉందంటే కండిషన్ అంటే అక్కడ కౌన్సిలర్ ఒక లాయర్ ని అపాయింట్ చేస్తారు, అడ్వకేట్ కమిషన్ అంటారు. ఆ లాయర్ కౌన్సిలింగ్ చేస్తారు, చేసి ఇట్లా బాబు ఇది పరిస్థితి ఇలా ఉంది, మన సనాతన ధర్మం ఉంది, మన చట్టం అంత పటిష్టంగా ఉంది, మన సాంప్రదాయం అంత గౌరవప్రదమైనది, నువ్వు ఇలా వెళ్ళడం కరెక్ట్ కాదు, నేను చక్కని భార్య ఉంది, చక్కని పిల్ల ఉంది, ఇటువంటి నువ్వు రప్చర్ చేసుకోవడం ఫ్యూచర్ లో ఆ పిల్ల నీలా తయారవుతుంది, నీ పిల్ల అలా తయారవుతుంది, దానివల్ల నీ పరువు నీ వంశ పరుగు పోతుంది. కావున ఆ పిల్ల ఎదుగుదల బాగుండాలంటే నువ్వు ఇలాంటివి మానుకోవాలి, అలాగే భార్యతో చక్కగా ఉన్నట్టయితే నీకు ఇలాంటి రక్తం ఉన్నా అలా కౌన్సిలింగ్ చేసి మార్చాలి. అంతేగాని వెళ్ళి అన్న చెప్పులతో కూడేసి 4 మంది టీవీ ముందు వచ్చేసి ఇది అలాంటి అన్నట్టు ఎప్పుడు చేయాలి, ఇంకా ఆడితో అనవసరం అనుకుంటే అప్పుడు చేయాలి నువ్వు. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ ఈవిడ కనుక నాకు అవసరం లేదు అనుకుంటే మాత్రం కోర్టు నుంచి ఎలాంటి భరోసా అనుకోవచ్చు సార్? అంటే మెయింటెనెన్స్ కరం కావచ్చు, భరణం కింద కావచ్చు, ఎట్లా అంటారు? ఒకటండి, ఇప్పుడు అమ్మాయి జాబ్ చేయలేదు కాబట్టి ఆ అమ్మాయికి మెయింటెనెన్స్ ఇస్తుందండి కోర్టు, వద్దో లేదనుకుంటే డైవర్స్ ఇచ్చేసుకోవచ్చండి. 2 ఇద్దరికి, ఆ పిల్లకి ఇస్తారు, ఈ భార్యకి కూడా భర్త ఇవ్వాలి 2 వైపులా. పిల్ల మ్యారేజ్ అయ్యే వరకు కూడా పిల్ల తాలూకు అన్ని బాగోగులు తండ్రి చూసుకోవాలి, ఆవిడ చదువు గాని, ఆరోగ్యం గాని, ఫుడ్ విషయం గాని అన్ని కూడా తండ్రి చూసుకోవాలి. అది తర్వాత భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వాలి, అది కోర్టు ప్రొవైడ్ చేస్తుంది. కానీ మెయింటెనెన్స్ కోసం చూసుకుంటే ఇప్పుడు ఇతను తేజాది ఉద్యోగం పోయింది కదా సార్, సో సినిమా ఫీల్డ్ లో ఉద్యోగం ఉన్నా లేకపోయినా అమ్మా అంటే అనకూడదు కానీ అన్నమాట, అడుగు తినైనా సరే భార్య పిల్లల్ని పోషించాలి. లేకపోతే ఉదయం పూట పేపర్లు వేసినా సరే, లేకపోతే ఏదో హోటల్లో స్లీపర్ గా పనిచేసినా సరే, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు కాబట్టి వాళ్ళిద్దరిని పోషించవలసిన బాధ్యత భర్త. ఆ విధంగా కోర్టు కూడా అదే చెప్తుంది. నువ్వు ఆ పోషించలేనప్పుడు నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు, కోర్టు అదే అడుగుతుంది భర్తని. నువ్వు ఇవన్నీ చేయలేనప్పుడు నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు, అమ్మాయి లైఫ్ పాటు చేస్తున్నట్టు అవుతుంది కదా. కావున ఎంతో ఆడి స్తోమత ఎంత ఉందో అంత తగ్గ కోర్టు మెయింటెనెన్స్ వేస్తుంది, ఒక పద్ధతి. లేదంటే సింగిల్ సెటిల్మెంట్ అంటారు, కొంత అమౌంట్ ఎంతో కొంత పిల్ల పేరు మీద డిపాజిట్ చేయాలి, భార్యకి కూడా కొంత అమౌంట్ ఇవ్వాలి, అలా ఇచ్చేసి అక్కడతో కట్ చేసుకోవచ్చు, అదొక పద్ధతి ఉంది చట్టపరంగా అయితే. ఆ 2 పద్ధతిలో వెళ్ళొచ్చు. లేదు అడ్జస్ట్ అయిపోయింది ఇంకా కలిసి ఉందాం, ఇక్కడి నుంచి అన్నా బాగుందాం అనుకున్నారు అనుకోండి, కౌన్సిలింగ్ చేసి కలుపుతారు, అటు పోలీసులు కలుపుతారు, ఇటు లాయర్లు కలుపుతారు, కోర్టు కూడా అదే చెప్తుంది, కలిసి ఉండమని చెప్తుంది. అది మంచిది, ఎందుకంటే పిల్ల ఉంది కాబట్టి, ఆడపిల్ల ఉంది కాబట్టి. ఇంకా కొన్ని సర్కమ్స్టెన్సెస్ ఉంటాయి, ఇగో ఇలాగ చెప్పులై కొట్టడం వల్ల ఆడు ఇగో దెబ్బతినేస్తుంది, ఇంకా వాడు ఈ అమ్మాయితో కలిసి ఉండలేడు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, నేను ఒక పిల్లకి భద్రత కల్పించాలి, ఆవిడ భద్రత ఆవిడ చూసుకోవాలి. ఆ విధంగా కోర్టు చూస్తారు, పోలీస్ వ్యవస్థ కూడా అదే చూస్తారు. పోలీసులు కూడా మీరు కఠినంగా వ్యవహరిస్తారని అంటున్నారు కానీ తప్పండి. వాళ్ళు కూడా ఏం చేసిన మాక్సిమం వాళ్ళు సెట్ చేయడానికి చూస్తారు, కానీ కొందరు ఏంటంటే ఎంత చెప్పినా ఏటికి ఎదురెత్తుంటారు. కుక్కతో కొంకరలాగా మనం ఎలా లెవెల్ చేసినా ఇలా వదిలినంటే మళ్ళీ అది బెండ్ అయిపోతుంది. అలా కొంతమంది ఉంటారు, కొన్ని మెంటాలిటీస్ అలా ఉంటాయి. అటువంటి విషయాల్లో వాళ్ళు పోలీసులు ఏం చేయలేరు, అప్పుడు కోర్టుకి వెళ్తారు. ఎందుకంటే కోర్టులోనే కొంచెం హైలీ ఎడ్యుకేటెడ్ సైకాలజిస్ట్ వాళ్ళు ఉంటారు,
అవసరమైతే డాక్టర్స్ దగ్గర కూడా తీసుకెళ్తారండి. సైకాలజీ డాక్టర్స్ ఉంటారు కదా, సైకియాట్రిస్ట్, వాళ్ళ దగ్గర కూడా పంపిస్తారు, కోర్టు పంపిస్తుంది. అక్కడ కౌన్సిలింగ్ చేస్తారు. ఇవన్నీ సెటిల్ అవ్వలేని టైంలోనే కోర్టు భరణం ఇచ్చేస్తుంది అనమాట. సో అన్ని విధాలుగా ప్రయత్నించిన తర్వాత లాస్ట్ ఛాన్స్. ఈ అమ్మాయి విషయంలో, ఈ నక్షత్ర అన్న అమ్మాయి విషయంలో మాత్రం అది జరగలేదు. ఈ అమ్మాయి అవి చేయకుండానే ఓవర్ ఎలిగేషన్ చేసినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే అరే గురా నువ్వెంత, ఆడి జీతం ఎంత, ఆడికి అంత సీన్ లేదు, ఆడి జీతం లేదు, ఈ విధంగా అంటే కొంచెం అగ్రెసివ్ గా వెళ్ళింది. అంటే అమ్మాయి బాధపడ్డది, బాగా ఎంతో సఫర్ అయితేనే కానీ ఆ ఓడి బయట రావు. కానీ అలా ఆ విధంగా వెళ్ళకూడదు. ఏదైనా ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళాలి. అక్కడ మిస్ అయిందని నేను అనుకుంటున్నాను, నా నాలెడ్జ్ వరకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.